రైట్. కంక్లూడ్ చేస్తూ ఇంకో పాయింట్ ప్రసాద్ గారు, వైసీపీకి సంబంధించి నిన్న ఒక పిఎస్సి కమిటీని వేశారు, శాశ్వత కమిటీ అంటూ. దాంట్లో మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఆయనకి ప్రాధాన్యత ఇస్తూ ఆయన్ని అధ్యక్షుడిగా పెడుతూ వచ్చారు, కొంతమందిని కూడా పెడుతూ వచ్చారు. సో ఏంటి సజ్జలకు సంబంధించి మనం చూస్తూ వచ్చాము, ఎన్నికల తర్వాత ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, ఆయనకు సంబంధించి కావచ్చు, వైసీపీ వల్ల ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడటం కావచ్చు, మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరిగి ఆయనకే ఆ బాధ్యతను అప్పచెప్పడం ఎలా చూడాలి? రెండు కలుతూ చూడండి. మూడోది ఓ మాట చెప్తా మీకు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రజల దగ్గరికి రానివ్వట్లేదు, ఇవన్నీ కథలే కదా, వాస్తవం మాట్లాడదాం. ప్రజల్లోకి వస్తుండే కదా. ఇప్పుడు మిర్చి అడిగి వెళ్ళాడు, ఆయన ఎవరో ఖలీలు ఎవరో చచ్చిపోతే రషీద్ వెళ్ళాడు, నిన్న రాపుతున్నాడు, ఇన్ని పర్యటనలు ఆయన ఉన్నాయి. మొన్న వంశీని కలవడానికి వెళ్ళాడు, నెక్స్ట్ మన సురేష్ జైల్లో ఉన్నప్పుడు కలవడానికి వెళ్ళాడు. ఇవన్నీ ప్రజలు బ్రహ్మాండమైన వేవ్తో బయటకు వచ్చారు కదా. ఎక్కడి నుంచైనా మీరు సజ్జల వల్లనే మనం ఓడిపోయామన్నా, సజ్జలకి ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్టైన్ చేద్దని ఒక స్లోగన్ ఏమైనా ఉన్నారు మీరు? లేదు కదా. లేదు. విన్నారా? లేదు. లేదు. మళ్ళీ అనమాట జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్లు ఏమైనా సజ్జలు చూస్తుండే? లేదు, ఆయనకంటే పర్సనల్గా ఉంటుంది కదా. ఇప్పుడు నాకు తెలిసి టీడీ జనార్దన్ గారు తెలుగుదేశంలో నెంబర్ 2, సజ్జల్ గారు ఇప్పుడు నెంబర్ 2, ఎందుకంటే విజయసాయి రెడ్డి ఎత్తిపోతల పథకం కాబట్టి మాటగా చెప్తున్నా. ఓ ప్రాంతీయ పార్టీలో, ఓ ప్రాంత పరిరక్షకుల కింద ఉన్న అధినాయకుల ఆధీనంలో ఉన్న పార్టీలో వాళ్ళు ఇచ్చి డైరెక్షన్లో కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ అవడం చేసినోడు అవడం చెప్పండి. అఫ్కోర్స్ డెఫినెట్గా అక్కడ వాళ్ళు చెప్పిందే జరుగుద్ది. వాళ్ళు చెప్పింది జరుగుతుంది అన్నప్పుడు కోట్రే అన్నారు గతంలో. సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణ, ముగ్గురికి కదా 13 జిల్లాలు ఇచ్చింది. ఉత్తరాంధ్ర, గుంటూరు, ఇటుపక్క అంతా మీరు, ఇటుపక్క నువ్వని, అంతే కదా. వీళ్ళు ఉదాహరణకి సజ్జల రామకృష్ణారెడ్డి టీంలో ఉన్న ఎమ్మెల్యే నువ్వు నన్ను కలనివ్వట్లేదు అవడని మాట్లాడినాడు ఉన్నాడు, బయటికి పోయినాడు అవడం చెప్పాడు. పోనీ ఆ చేతినాడు ఉదయ భవన్ వీళ్ళందరూ పోయారు కదా. సజ్జల వల్ల నాకు స్టేట్మెంట్ ఇచ్చాడే. అంటే కొంతమంది ఆరోపణలు చేస్తారు కదా బయట ఉన్నారు పార్టీ వల్లే కొంతమంది, అంటే ఇలా సజ్జలు ఉన్నారు, లేదంటే మా ఎవరు అంటే వాళ్ళని కాకుండా కొంత కోటరీ డైరెక్ట్ గా మమ్మల్ని నాన్న కలవనివ్వకుండా చేసింది. ఊరికి అలకల కోలుకు అంటే పత్తాలకు డబ్బులు లేకపోతే ఊంటే అంటే వెళ్ళి బయలుదేరి ఉన్నాడు. డైరెక్ట్ యాక్సెస్ తో జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు కలిసాడు? అప్పుడు ఏమైనా సజ్జల ఇలాంటి వాళ్ళు ఏమైనా రాయబారాలు చేశారు? ఫ్యామిలీగా ఉంటుంది, మళ్ళీ ఫ్యామిలీ అంటారు. ఎవరికాడే ఫ్యామిలీ, ఎవరికాడే నాయకుడే కదా. ఎక్కడైనా మీకు ఈ సౌండ్ వినబడిందా? లేదు. జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ సజ్జలు చూస్తాడా చెప్పండి ఫస్ట్? సజ్జలు చూడడు, కానీ ఒక ఇష్యూను ఒక ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్లాలనుకున్నప్పుడు ఈయన మధ్యలో ఆపేస్తున్నాడో లేదంటే ఈయన మధ్యలో అడ్డుకుంటున్నాడు అనేది కదా పాయింట్. అసలు మధ్యలో ఏం జరిగి ఎందుకు వెళ్తున్నారు మీరు? ఈయనే ఉంటున్నాడు అనేది కదా అక్కడ ఆరోపణలు. మళ్ళీ అదే మాట. ఇప్పుడు నేను కూడా చాలా రోజులు బట్టి చాలా మందిని గమనిస్తున్నా. ప్రతి ఓడు మొన్న విజయసాయి రెడ్డి కూడా కోటరీ అంటాడు. ఎవరు కోటరీ అంటే అది చెప్పడు. నువ్వే కోటరీ అంటే నేను ముగ్గురే కోటరీ అంట. డెఫినెట్ గా విజయసాయి రెడ్డి కూడా కోటరీలో మనిషి ఒక విధంగా. ఇప్పుడు ఆ మాటకు సుబ్బారెడ్డి కూడా ఇంతే మాట కాయాలి కదా, విజయసాయి రెడ్డి కూడా మాట కాయాలి. పార్టీ బయట నేను ఒక రాజకీయం చెప్తా సార్. రామారావు గారి టైంలో చంద్రబాబు గారు రామారావు గారి పక్క నుండి ఎదురుగుండా క్యారెక్టర్ ఎవరైతే రానండి ఆయన గురించి మొత్తం చిట్టాంతా ఆయనకి చెప్పేసేవాడు. ఎందుకంటే ఆయనకి రాజకీయ అనుభవంతో. ఉదాహరణకి ఇప్పుడు 175 నియోజకవర్గంలో క్యాండిడేట్ని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేసాడా? ఆ పనికిమాలిన అయిపోయాక పనికిమాలిన ఏదో చేసాడా లేదా సజ్జలు చేసాడు చెప్పండి? సజ్జలకు సంబంధించిన ఎవరికి టికెట్లు ఇప్పించుకోవడం ఒకసారి కనుక్కోండి. ఎవరికి టికెట్లు ఇప్పించుకోవడం కనుక్కోండి ఎవరినైనా. డెఫినెట్గా ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి టిక్ పెడితేనే కదా కదా. ప్రాంతీయ పార్టీలో ఒకడు హవా నడుస్తుందంటే మరి దానికి అధినాయకుడు దేనికి? ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే అలా నాకు తెలియదు గ్రేట్ ఆంధ్ర ఒకటి రాశాడు ప్రేమాలకు తెగించి ఆర్టికల్. అవునా? ఈ టాగు మీడియా ఛానల్స్ రాస్తాం, అదే భౌగోళికలు రెడీగా ఉంటారు వాళ్ళకి. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే రాసినందుకు నేను అంటలే, దాని సాధక బాధకాలు తెలియాలి. ఇప్పుడు ఉదాహరణకి ఆయన ఎన్నిసార్లు ప్రజల్లోకి వచ్చినప్పుడు ఆ సంగతి చూడండి, జగన్మోహన్ రెడ్డికి ఒక స్లోగన్స్ పడ్డాయి అనుకో, అది డెవలప్మెంట్. నిజంగానే గ్రౌండ్ లెవెల్ అది ఉందని, గ్రౌండ్ అలా ఫీల్ అవుతుందని అట్లీస్ట్ ఆయనకైనా తెలుస్తుందని. అప్పుడు తెలియకుండానే రెండోసారి ఇస్తాడా? ఓకే. సో అయితే అది కాదు అంటే జగన్మోహన్ రెడ్డి చేసుకున్న తప్పే ఇదే అంటారు. జగన్మోహన్ రెడ్డి తప్పని కాదు సార్, హీ హాజ్ డన్ ఎ డిఫరెంట్ పాలిటిక్స్. 5 ఏళ్ళు ఈ భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి తరహా రాజకీయం ఒకటి చేయలే. దానికి అట్ ద కాస్ట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి చేసుకున్నాడు. 11 స్థానాలకు ఆయన గెలవడానికి ఆయనే కారణం. ఆయన ఎక్స్క్యూజ్ తీసుకోండి, నీ వల్ల నేను ఓడిపోయానని ఒకసారి ఎక్కడైనా చెప్పాడు అనుకోండి, అప్పుడు మాట్లాడాలి. అసలు 100కి 90 మంది ఆయన ఎవడో ఎందుకు కూడా తెలియదు ఎవరికి, అది ఎవరికీ అర్థం కావట్లేదు. అది జగన్మోహన్ రెడ్డి నాదెండ్ల మనోహర్ ఉన్నాడు ఆయన జనసేనలో. ఈ హిమ్సెల్ఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్యారికేడ్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు. అది వాళ్ళే చాలా మంది చెప్తారు. అవును అవును. పోనీ టీడీ జనార్దన్ గారి విషయంలో తెలుగుదేశం పరంగా ఈయన మమ్మల్ని ఎప్పటికీ జగన్బాబుని కలనివ్వడం అనేది ఏ రోజున విన్నాం మనం? ఆ ప్రాంతీయ పార్టీలు అది ఉండదు సార్.
సో కలవాలనుకుంటే డైరెక్ట్గా కలవచ్చు, వెళ్ళాలనుకుంటే. వాళ్ళని ఎవరు ఆపలేరు. ఓకే. సో ఏంటి మరి ఇప్పుడు చాలా మందికి ఇస్తూ వచ్చారు, ఈ పార్టీకి సంబంధించిన సంస్థగా చేంజెస్ తీసుకొస్తున్నాడు జగన్. అది జరుగుతూనే ఉన్నాయి, కానీ ఇందులో కూడా చాలా మంది తెప్పలేగలం ఉన్నారు. వేస్ట్ క్యాండిడేట్లకు చాలా మందికి ఇచ్చారు. అవునా? ఇంకా సామాజిక కుల అన్ని అన్ని ప్రాతిపదికన ఏదైనా చెప్పండి, అందులో దేర్ అబౌట్. ఓకే. ఎర్రగొండపాలెం అయితే పెద్ద వేస్ట్, నేను డైరెక్ట్గా చెప్తాను. ఎందుకని? సురేష్ వర్కౌట్ అవ్వదా? చిచ్చి టైం వేస్ట్ అది. ఓకే. ఉన్నాయి, దెర్ ఆర్ ఫ్లాస్ ఉన్నాయి, బట్ అది చెప్తున్నాను, ఆ ఫ్లాస్ని అడ్రస్ చేయమనండి. అప్పుడు ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్, బట్ ఈ ఫ్లాన్ మాత్రం ముమ్మూర్తుల తప్పు. ఎందుకు తప్పు అంటే టూ మచ్ ఆఫ్ లాయలిటీ ఈజ్ బీన్ ప్రోన్. ఐ విల్ యాక్సెప్ట్, ఖచ్చితంగా మాడచ్చు. బట్ ఈయనకి వచ్చేసరికల్లా మాత్రం అనవసరంగా పీపుల్ వాంట్స్ టు టేక్ దర్ ఫ్రస్ట్రేషన్. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నేను అనలేక ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఈయన మీద చూపిద్దామని చూస్తున్నారు చాలామంది. ఓకే. అది తప్పితే ఇంకంతమించి ఇంకేముంది? ఓకే. నాకైతే ఇంతకన్నా ఇంకేం లాజిక్ కనబట్లే. అలా మీరు కలేజా సినిమా చూసారా? మహేష్ బాబు గారు ఇక్కడ బ్రహ్మానందం గారు ఉంటే అక్కడ తిరుగుతూ ఉంటాడు. ఓకే. సో అలానే జగన్మోహన్ రెడ్డి ఏం అనలేక, ఏం మాట్లాడలేక ఎవడో బకరాన్ని పట్టాలి కాబట్టి ఎవడు ఫ్రస్ట్రేషన్ అది తీర్చుకుంటాడు. సో ఇక పార్టీ వాళ్ళందరూ కూడా మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆయన్నే అంటూ ఉంటారు. అంతకు మించి నాకైతే వేరే కారణం కనబట్లేదు. అనేదైతే జగన్మోహన్ రెడ్డి అనాలి, ఎందుకంటే ఏం జరిగినా ఆయనదే ప్రాధ్యత. అయిపోయాక పెట్టుకుందాం అని చెప్పాడా, లేకపోతే విజయసాయి రెడ్డి చెప్పాడా? అది ఎవరైనా దారిని పోయిన దరిద్రాన్ని ఎత్తుకెత్తుకుందోరు. పంట ఉంటుంది సార్, పంట ఎండిపోయిన తర్వాత కుక్కమూతి పిందులే ఉంటాయి. పోను ఉదాహరణకి ప్రశాంత్ కిషోర్ గడు పనికొచ్చిన ఏదో అనుకుంటే ఆ పంట ఎండిపోయిన తర్వాత కుక్కమూతి పిందులే కదా ఈ రిషిగాడు వీళ్ళందరూ. వీళ్ళకి బుర్రలేదన్న విషయం ప్రజలు గ్రహించిన తర్వాత కూడా గ్రహించినోడు అది గ్రహించమనండి. ఓకే, చూద్దాం మరి దానికి సంబంధించి ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేఎస్ ప్రసాద్ గారు ఈరోజు స్పెషల్ ఏంటో చూస్తూనే ఉండండి.